కోరుమిల్లి గ్రామం జన సైనికులు మర్చిపోలేని మీ సేవలు. అందరూ నర్సరీలు, చిన్న చిన్న నర్సరీలు నడుపుకునే యువకులు జనసేన సిద్ధాంతాలకు ఆకర్షితులై మీరు కూర్చొని అందరూ డబ్బేసుకుని 50,000 రూపాయలు ఆపదలో ఉన్న వారికి, కష్టాల్లో ఉన్న వారికి అందజేయడం నాకు నిజంగా మనసుని కదిల్చివేసింది. కోరుమిల్లి, మండపేట, కోరుమిల్లి జన సైనికులు నా గుండెల్లో ఉంటారు. మండపేట జన సైనికులందరికీ, పెద్దలందరికీ, భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ, తెలుగుదేశం నాయకులందరికీ, కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇద్దరు వ్యక్తులు కలయిక రాష్ట్రానికి ఎంత బలం చేకూర్చిందో మీకు తెలుసు. రాజమండ్రిలో చంద్రబాబు గారిని మనకి పొలిటికల్గా విభేదాలు ఉండొచ్చు, పాలసీ పరంగా విభేదాలు ఉండొచ్చు, కానీ కష్టాల్లో ఉన్నప్పుడు సాటి మనిషికి నిలబడటం అది జనసేన పార్టీ తాలూకు మూల లక్షణం. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం మూల లక్షణం, అన్యాయాన్ని ఎదుర్కోవటం మూల లక్షణం. దాంట్లో భాగంగానే ఈరోజు నిన్న మనం మేనిఫెస్టో విడుదల చేశాం. 2 సార్లు ఇక్కడికి వచ్చినప్పుడు మీకోసమే మా తప్పన విద్యా దీవెన వెయ్యలేదు, అలాంటి చేతగాని ప్రభుత్వం. దానికి బాయ్ బాయ్ వైసీపీ చెప్పేది. ఇంకెంత 11 రోజులు 12 రోజులు అంతే. అక్కడ చిరంజీవి గారి ఫోటో పెట్టారు. అక్కడ చిరంజీవి గారి అభిమానులకు కూడా చెప్తున్నా, మన నాయకుడికి, మన అభిమానమైన గుండెల్లో పెట్టుకున్న వ్యక్తికి అమర్యాద చేసిన వ్యక్తి వైఎస్ జగన్. ఆ వ్యక్తిని ఇంటికి పంపించే సమయం అయింది.